కన్నప్పలో తిన్నడు రుద్రాల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ వారిని సృష్టించిన ఆ సృష్టికర్త ఎవరు? ఒక్క సినిమా కూడా చేయని కన్నప్ప డైరెక్టర్కి ఫస్ట్ సినిమానే మోహన్ బాబు ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటి? ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత పెద్ద కన్నప్పని ఎలా తీశాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కన్నప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అని ఎవరైనా అడిగితే సడన్గా ఎవ్వరూ చెప్పలేరు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చూస్తే కన్నప్ప ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ పేరే వినపడుతుంది. విష్ణు మంచు హీరోగా నటించినటువంటి ఈ మూవీ జూన్ 27న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ రిలీజ్ అయింది. సినిమా స్టార్ట్ అయినటువంటి నుంచి ప్రమోషన్స్ వరకు కూడా విష్ణునే అన్ని తానే నడిపించారు. కొన్ని ఇంటర్వ్యూలోనూ కన్నప్ప గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. అయితే సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్ అంటే డైరెక్టర్ హడావుడి మామూలుగా ఉండదు. కానీ కన్నప్ప విషయంలో ఇంతకుముందు ఈవెంట్లో డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ అంతగా కనిపించలేదు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం కనిపించి మూవీ విశేషాల గురించి పంచుకున్నారు. కన్నప్ప ప్రమోషన్స్లో విష్ణు, మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్ పేర్లు తప్ప డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ పేరు పెద్దగా వినిపించలేదు. అసలు ఎవరి ముఖేష్ కుమార్ సింగ్ అంటే డైరెక్టర్గా ఈయనకు ఇదే ఫస్ట్ మూవీ కాగా ఈయనకు ఈ ఛాన్స్ ఎలా వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా చాలామంది చెక్ చేస్తున్నారు. ఓసారి చూస్తే ముఖేష్ కుమార్ సింగ్ బాలీవుడ్ హిందీ సీరియల్స్ డైరెక్టర్. ఇప్పటి వరకు కూడా సీరియల్స్ మాత్రమే తీశారు, అవి కూడా హై బడ్జెట్ ప్రాజెక్ట్లే తీశారు. 2012లో వచ్చినటువంటి రామాయణ్, 2013లో వచ్చిన మహాభారత్ సీరియల్స్తో కొన్ని ఎపిసోడ్కు ఆయన డైరెక్షన్ వహించారు. 2008 నుంచి టీవీ ఇండస్ట్రీలో ఉన్న కేవలం సీరియల్స్ మాత్రమే డైరెక్ట్ చేయడంతో ఈయన పేరు అంతగా ఎవరికీ తెలియలేదు. తెనాలి రామ, మేరే సాయి వంటి భక్తిరస సీరియల్స్ని కూడా డైరెక్ట్ చేశారు. ఇంటర్నేషనల్ కంపెనీస్తో కలిసి ఇంగ్లీష్ మూవీస్ని కూడా నిర్మించారు. నిజానికి మహాభారత్ సీరియల్ చూసినటువంటి మోహన్ బాబు విష్ణుకు ముఖేష్ కుమార్ సింగ్ పేరు రిఫర్ చేశారట. విష్ణు ఓసారి కాల్ చేయగా వచ్చి మోహన్ బాబుతోటి అప్పుడు చర్చలు జరిపారట. కన్నప్ప స్టోరీ విన్న తర్వాత మహాభక్తుడి గురించి రీసెర్చ్ చేశారట. పీరియాడికల్స్ అండ్ దాని తర్వాత భక్తిరస సీరియల్స్, హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ తీయగలిగినటువంటి అపార అనుభవం సొంతం కావడంతో ఆయన మంచు విష్ణు ఫైనల్గా సెలెక్ట్ చేశారట. పీరియాడికల్స్, భక్తిరస సీరియల్స్, హై బడ్జెట్ ప్రాజెక్ట్స్ తీయగల కెపాసిటీ ఉన్నటువంటి ముఖేష్ను చూసి ఆయన మంచు విష్ణు ఫైనల్ చేశారట. కన్నప్ప కోసం మూవీ టీం నుంచి పడిన శ్రమ అండ్ విఎఫ్ఎక్స్ పనితనం అన్నీ కూడా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఒక్కో రోల్ పవర్ఫుల్గా అందరి క్యారెక్టర్స్ను ఇంట్రడ్యూస్ చేస్తూ అద్భుతమైనటువంటి విఎఫ్ఎక్స్ వర్క్ని మూవీ తీశాడని తెలుస్తోంది. తిన్నడిగా విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు అదరగొట్టారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు మూవీ చూసి అదిరిపోయిందంటూ రివ్యూ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ పనితనం కూడా ట్రైలర్లో స్పష్టంగా కనిపించింది అండ్ సినిమాలో ఇంకా అద్భుతంగా కనిపించింది అని కూడా అన్నారు. కన్నప్ప కోసం ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారని, మోహన్ బాబు, విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, బ్రహ్మానందం ఇలా అందరితో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని ముఖేష్ కుమార్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలిపారు. చివరి గంట అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, విష్ణు 100కి 100% న్యాయం చేశారని ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ పవర్ఫుల్ గా ఉంటుందని ముందే చెప్పారు. కన్నప్ప మూవీని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించగా మంచు విష్ణు తిన్నడిగా నటించారు. విష్ణు పక్కన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించగా మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, సప్తగిరి క్యారెక్టర్లు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అయితే ఈ నెల 27న రిలీజ్ అయినటువంటి ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని దూసుకెళ్ళిపోతుంది. బట్ ఏదేమైనా కానీ ఒక సీరియల్ డైరెక్టర్ ఇంత పెద్ద సినిమాని, అది కూడా ఎలాంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లేని ఒక వ్యక్తికి నమ్మివ్వడం, అది కూడా ఆయన 100% ఫుల్ ఫ్లెడ్జ్గా తీసి సక్సెస్ కొట్టడం అనేది చాలా చాలా రేర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్న కరెక్షన్ అటు ఇటు వెళ్ళిపోయినా కానీ సినిమా చాలా చాలా లాస్ చూడాల్సి వస్తుంది. అది కూడా విష్ణు కెరీర్లోనే చాలా పెద్ద సినిమా, భారీ బడ్జెట్ తోటి పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ అండ్ అదేవిధంగా పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారంటే చాలా చాలా లెక్కలు ఉంటాయి. బట్ అవన్నీ కూడా సీరియల్ ఎక్స్పీరియన్స్ని సినిమా మీద కంప్లీట్గా యూజ్ చేసి ముఖేష్ కుమార్ సింగ్ ఒక మంచి డైరెక్టర్గా తెలుగులోనే కాకుండా ఈవెన్ నార్త్ సైడ్ కూడా ఒక మంచి డైరెక్టర్ అని కూడా పేరుంది ఈవెన్ గతంలో. బట్ ఇప్పుడు దీంతో తెలుగు అండ్ సౌత్ మొత్తంలో కూడా ముఖేష్ కుమార్ సింగ్ ఇంకొన్ని సినిమాలు చేయడానికి ఆస్కారం ఉందని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. సో మరి కన్నప్ప చూస్తే మీరు ఎలా అనుకుంటున్నారు? అండ్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది? కామెంట్ చేయండి.